హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ అడ్డా. మనకి ఛానల్ అయితే నేను చేంజ్ చేశానండి, ఒకసారి చూడండి. అండ్ ఆల్సో మన ఛానల్లో ఏపీటీఎస్సికి సంబంధించి టెట్కి సంబంధించి మనం వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క రోజు వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అయిన వాళ్ళు ఒక్క లైక్ వేయండి ఫ్రెండ్స్. లైక్ ఇస్తే నాకు ఈ వీడియో అనేది చాలామందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించుకోవడం అనున్నది స్వబుద్ధి అవుతుందండి. వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ఆలోచించుకోవడం అనేది స్వబుద్ధి. తన గురించి తానే ఆలోచించుకోవడం స్వబుద్ధి కిందకి వస్తుంది. ఓకే, వైయక్తిక భేదాలకు సంబంధించి ప్రాక్టీస్ బిట్స్. నెక్స్ట్, అతి సంజ్ఞానాత్మకత ఉన్న ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని వ్యాఖ్యానించినది ఎవరు? జాన్ ప్లేవెల్ అతి సంజ్ఞానాత్మకత ఒక ఉన్నత స్థాయి ఆలోచన విధానం అని వ్యాఖ్యానించినది ఎవరు అంటే జాన్ ప్లేవెల్. వ్యక్తి తన ఆలోచనల గురించి తానే ప్రశ్నించుకోవడం అనున్నది స్వబుద్ధి. ఇప్పుడే ఇక్కడ చెప్పాను కదండి, తన గురించి తానే ఆలోచించుకోవడం, తనను తానే ప్రశ్నించుకోవడం అనేది స్వబుద్ధి కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, ఆధునిక వ్యవహారిక భాషలో మెటకాగ్నిషన్ అనగా ఏమని అర్థం? స్వబుద్ధి అని అర్థం. ఆధునిక వ్యవహారిక భాషలో మెటకాగ్నిషన్ అనగా ఏమని అర్థం అంటే స్వబుద్ధి అని అర్థం అండి. ఓకే, వ్యక్తి తన ఆలోచనల గురించి తానే విశ్లేషించుకోవడం అనేది ఏపీ డిఈడి 120 పేజ్ నెంబర్. ఓకే, స్వబుద్ధి కిందకి వస్తుంది. ఓకే, నెక్స్ట్, తన గురించి తాను ఆలోచించుకోవడం అంటాంట్లోని మనకి ఏం రావాలి? స్వబుద్ధి రావాలి ఆన్సర్ అనేది. అతి సంజ్ఞానాత్మకత అనగా ఆలోచనల పర్యవేక్షించి తీర్పునివ్వడం అని వ్యాఖ్యానించినది ఎవరు? టిఓ నెల్సిడ్ ఎల్ నారెన్స్. టిఓ నెల్సిడ్ ఎల్ నారెన్స్. అతి సంజ్ఞానాత్మక అనగా ఆలోచన పర్యవేక్షించి తీర్పునివ్వడం అనేది వ్యాఖ్యానించింది ఎవరు అంటే టిఓ నెల్సిడ్ ఎల్ నారెన్స్. వ్యక్తి తన ఆలోచనల గురించి తానే మదింపు చేసుకోవడం. తన గురించి తానే అంటాంట్లోనే స్వబుద్ధిని చెప్పాను కదా, ఇక్కడ తన గురించి తానే మదింపు చేసుకోవడం అనగా స్వబుద్ధి కిందకే వస్తుంది. మెటా అనగా పరిధి, దాటి ఆలోచించడం. ఓకే, మెటా అనగా పరిధికి వెలుపల తెలుసుకోవడం. కరెక్ట్ ఆన్సర్ ఏ సరైనది, బి సరైనది. మెటా అనగా పరిధి దాటి ఆలోచించడం, పరిధి వెలుపల తెలుసుకోవడం అనేది కరెక్ట్ ఆన్సర్. రెండు కరెక్టే. ఓకే, నెక్స్ట్, వ్యక్తుల తన అభ్యసన అనుభవాలను నియంత్రించుకోవడం అనేది అతి సంజ్ఞానాత్మకతలో ఏ అంశీభూతానికి చెందుతుంది? అతి సంజ్ఞానాత్మక నియంత్రణకు సంబంధించి చెందుతుంది. వ్యక్తుల తన అభ్యసన అనుభవాలను నియంత్రించుకోవడం అనేది అతి సంజ్ఞానాత్మకతలో ఏ అంశీభూతానికి చెందుతుంది అంటే అతి సంజ్ఞానాత్మక నియంత్రణకు. అతి సంజ్ఞానాత్మక అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాల గురించి తెలుపుతుంది. అతి సంజ్ఞానాత్మక అభ్యసన పర్యవేక్షణాలను గురించి తెలుపుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏ సరైనది, బి సరైనది. రెండు సరైనవే. ఓకే, చూడండి, అతి సంజ్ఞానాత్మక అభ్యసన నైపుణ్యాలు, స్మృతి సామర్థ్యాల గురించి తెలుపుతుంది. అతి సంజ్ఞానాత్మక అభ్యసన పర్యవేక్షణలు గురించి తెలుపుతుంది. ఇది రెండు కరెక్ట్ ఆన్సర్సే అండి. ఓకే, నెక్స్ట్, ప్రస్తుత భావి సంజ్ఞానాత్మకతకు ప్రయత్నించడం అనేది అతి సంజ్ఞానాత్మకతలో ఏ అంశీభూతానికి చెందుతుంది? కరెక్ట్ ఆన్సర్ అతి సంజ్ఞానాత్మక అనుభవాలకు సంబంధించి తెలుపుతుంది. ఓకే, మెటా అనగా ఆ పైన ఆలోచించడం. మెటా అనగా పరిధి దాటి ఆలోచించడం. కరెక్ట్ ఆన్సర్ రెండు కరెక్ట్ ఆన్సర్సే. మెటా అనగా ఆ పైన ఆలోచించడం, పరిధి దాటి ఆలోచించడం రెండు కరెక్ట్ ఆన్సర్సే అవుతాయండి. ఓకే,
ఓకే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో అనేది ఉంటుంది. మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.